ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలకించాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఏకాగ్రతతో గనక దేవుని మాటలు విననప్పుడు వాటిని ఎంతసేపు కూర్చొని మాటలు విన్నను ఆ తదుపరి దొంగ దోచుకునేటువంటి వాడు, హత్య చేసేటువంటి వాడు సంచరించుచున్నాడు కనుక వాడు ఈ వాక్యం అంతా కూడా దొంగిలించి నీ ఆత్మీయ జీవితానికి పాడు చేయడానికి వాడు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడైతే శ్రద్ధ పూనుకొని ఈ విశ్రాంతి దినమును నీ కొరకు ప్రత్యేకించి, నా కొరకు, మనందరి కొరకు ప్రత్యేకించి మరి ఈ దినాన్ని మన కొరకు ప్రతిష్ఠించి మరి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీ జీవితం అంత పూర్తిగా రూపాంతరపరచబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు వినని సంగతులు, రూపాంతరపరచబడని జీవితాన్ని, బలమైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ముందుకు కొనసాగాలి అని అంటే నీవు ఎవరి చేత వివేచించబడలేనటువంటి పరిశుద్ధాత్మ నింపుదలలో నువ్వు కొనసాగాలి అని అంటే ఈరోజు ఈ మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లోకంలోనికి అబద్ధ బోధలు వచ్చేసాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దేవుని చేత పిలువబడని వారు, దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడిని ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చేతబూని ప్రకటించుచు మోసగించుచు ఉన్నారు కనుక ఏది సరి అయిన ఆత్మయో, ఏది సరి అయిన బోధయో, ఏది వాక్యానుసారమైనదో, ఏది ఆత్మానుసారమైన బోధో వింటున్న మనందరం కూడా ఖచ్చితంగా పరీక్షించుకొని మరి వినాలి. వినిన దానిని మరలా బెరాయ సంఘం వలె వాక్యంలో ఉన్నదా లేదా అనేది పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితాన్ని, మనకిచ్చిన దేవుని చిత్తాన్ని ముందుకు నడిపించే స్థితిలో మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు రోజున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ అంచె దినాలలో, రాకడ దినాలలో ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసగించబడుతూ ఉన్నారు కనుక మోసగించబడే పరిస్థితులు ఉన్నాయి అని యేసయ్య ముందుగానే చెప్పారు కనుక అవి జరుగుతూ ఉన్నాయి. సో ఆ స్థితిలో మనం ఉండకూడదని మరొకసారి దేవుడు మనందరినీ బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 61 1 నుంచి 4 వచనాలు. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. 2వ వచనం జాగ్రత్తగా గమనించండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఇన్ ఇంగ్లీష్, హియర్ మై క్రై ఓ గాడ్, లిసన్ టు మై ప్రేయర్. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్ I call to you when my heart is faint. Lead me to the rock that is higher than I.
For you have been my refuge, a strong tower against the enemy. Let me dwell in your tent forever. Let me take refuge under the shelter of your wings. Lead me to the rock that is higher than I. Hallelujah. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్య ధ్యానాంశము పేరు ఎత్తైన కొండ, ఉన్నత పర్వతము. ఎత్తైన కొండ అనుభవాలు, ఉన్నత పర్వతము అంటే ఏమిటి, దాని అనుభవాలు ఏమిటి? ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకుని పోవచ్చును. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాఘనుడవు పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు ముద్రాడుతూ స్తుతిస్తూ కొనియాడుతూ ప్రార్థించుచున్నాము. మా ప్రియ తండ్రి, ఈ దినము కొరకు మా కొరకు సిద్ధపరిచినటువంటి మీ శ్రేష్టమైన అమూల్యమైన జీవాన్నిచ్చే వాక్కులను మాతో మాట్లాడండి. మమ్మల్ని లేవనెత్తండి. మేము అర్థం చేసుకునేటువంటి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, నీ కృపను మాకు అనుగ్రహించండి. సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుచు యేసయ్య నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి బహుశ్రేష్టమైన మాట ఎత్తైన కొండ లేదా ఉన్నత పర్వతము. ఎత్తైన కొండ లేదా ఉన్నతమైన పర్వతము. ఈ పదాలు మన బైబిల్లో చాలా చాలా చోట్ల మనము వింటూ ఉంటాము. దేవుడు ఈ ఎత్తైన కొండ పర్వతాల గురించి మనతో అనేక సార్లు మాట్లాడి ఉండవచ్చు. అయితే మరొక్కసారి క్రొత్త సంగతులను, క్రొత్త అనుభవాలతో కూడిన సంగతులను మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నారు. హై మౌంటైన్, ఎత్తైన కొండ అనంటే ఉన్నతమైన పర్వతము అనంటే ఏమిటో ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎత్తైన కొండ, ఉన్నతమైన పర్వతము అనంటే ఉపవాస ప్రార్థనకు గుర్తు. ఈ ఎత్తైన కొండ, ఉన్నత పర్వతానికి సంబంధించి అనేకమైన వర్తమానాలు ఇప్పటి వరకు మనం విని ఉండొచ్చు. వాటి అర్థాలు వేరువేరుగా ఉండవచ్చు. ఈ రోజున నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి ఎత్తైన పర్వతము అనంటే అర్థం ఏంటో తెలియచెప్తూ దాని ద్వారా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏకాంత ఉపవాస ప్రార్థనకు గుర్తు, ఒంటరి ఉపవాస ప్రార్థనకు గుర్తు, రహస్యంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మౌనంగా కనిపెట్టడానికి ఇది ఒక గుర్తు. దేవునితో ఏకాంతముగా, ఒంటరిగా గడపడం వరకు దేవుని యొద్ద నుండి
మనం పొందుకోవాల్సినవి పొందుకోవడానికి, దేవుని యొద్ద నుంచి మనకు రావాల్సిన ఆన్సర్స్ అన్ని పొందుకోవడానికి ఈ ఎత్తైన కొండ, ఉన్నత పర్వతపు అనుభవాల్లోకి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఉన్న పరిస్థితులలో ఇప్పటి వరకు దేవుని దగ్గర ప్రార్థించి పొందుకొనలేని సమాధానాలు, ఆన్సర్స్, పరిష్కారము, విశ్రాంతి, జయము, దీవెనలు, శాంతి, సంతోషము, ఇవన్నీ కూడా మీరు ఎత్తైన కొండ లేదా ఉన్నత పర్వతపు అనుభవాల ద్వారా పొందుకోబోతున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడే ఈ రోజున నీకు పిలుపునిస్తా ఉన్నాడు. ఎత్తైన కొండ ఎక్కిన దగ్గర ఉన్నత పర్వతము ఎక్కుము అని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే స్వయంగా దేవుడే తన ప్రవక్త ద్వారా ఈ పిలుపునివ్వడం మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము చూస్తే, సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. Get you up to a high mountain, O Zion, herald of good news, lift up your voice with strength, O Jerusalem, herald of good news, lift it up, fear not. Say to the cities of Judah, behold your God. Hallelujah. ఈరోజు దేవుడు అన్నాడు, గెట్ యు అప్ టు ఎ హై మౌంటైన్. నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలారా, నా సేవకులారా, ఉన్నత పర్వతము ఎక్కండి అని దేవుడి రోజున పిలుపునిస్తా ఉన్నాడు. ఏకాంతముగా, ఒంటరిగా, ఏకాగ్రతతో, నా మాటలు మీకు స్పష్టంగా వినబడేటంత ఏకాగ్రతలోనికి, ఉపవాస ప్రార్థన ద్వారా నా యొద్దకు రండి అని దేవుడి రోజున పిలుపునిస్తా ఉన్నాడు. ఉన్నత పర్వతం యొక్క అనుభవాలు ఏంటి అనంటే, మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఉన్నతుడు మాత్రమే కాదు, మహోన్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసన సీనుడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి కలుసుకోవడానికి, ఆ దేవుని యొద్ద నుండి జవాబులు పొందుకోవడానికి, ఆ దేవుని సంగతులు తెలుసుకోవడానికి కొన్నిసార్లు మనమే ఆయన ఉన్నటువంటి ఆ ఎత్తైనత, ఆ ఎత్తుగా ఉన్నటువంటి, ఆ ఉన్నతంగా ఉన్నటువంటి పర్వత శిఖరం యొద్దకు సమీపంగా వెళ్ళాల్సి ఉంటుంది. దేవుడు ఏదైనా ప్రత్యేకముగా నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, దేవుడు ఏదైనా రహస్యము నీకు బోధించాలి అనుకున్నప్పుడు, దేవుడు ఏదైనా ఆయన ప్రణాళికలు నీకు తెలియచేయాలనుకున్నప్పుడు, దేవుడు ఎప్పుడైనా నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని ప్రణాళికని సిద్ధం చేసినప్పుడు, దేవుడు ఇప్పటి వరకు నీ వెరుగని సంగతులు నీకు బోధించాలి అని నిశ్చయించుకున్నప్పుడు, ఇదిగో
ఈ రీతిగా సియోను, యెరూషలేమా, నా చేత ఏర్పాటు చేయబడిన ప్రజలారా, నాకు సమీపముగా రండి, ఒంటరిగా రండి, ఏకాంతముగా రండి, ఉపవసించి రండి. నాతో ఇటు రీతిగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నా మనస్సులోని మాటలు, మీ గురించిన నా ప్రణాళికలు, నా ఉన్నతమైన తలంపుల గురించి, ఉన్నతమైన ప్రణాళికల గురించి నేనే మీకు బోధిస్తాను. మీరు ఉన్న చోటనే ఉంటే నేను మీ యొద్దకు బోధించిన మీకు అర్థం కాదు. కాబట్టి ఈ సమయంలో మీరే నాకు సమీపంగా రండి, నా యొద్దకు రండి, ఒంటరిగా రండి. నాతో సమయం గడుపుతూ ఉండగా ఏకాగ్రత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నేను మీతో మాట్లాడబోచున్నాను అని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకనే ఎత్తైన కొండ, ఉన్నత పర్వత అనుభవాల్లోనికి దేవుడు మనందరిని పిలుస్తున్నాడు. ఉన్నతమైన ఆత్మీయ అనుభవానికి, ఉన్నతమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉండడానికి, ఉన్నతమైన సంబంధ సహవాసాన్ని దేవునితో కలిగి ఉండడానికి, ఎప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కాకుండా ఇంకా సమీపముగా, ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన ఉన్న స్థలానికి దగ్గరగా, ఆయన తలంపులకు సమీపంగా రావాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే, దేవుడు నీతో, నాతో, మనతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఈ ఉన్నత పర్వతములకు ఎక్కి రమ్మంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మహిమ ఎటువంటిదో, ఆయన ప్రభావం ఎటువంటిదో, ఆయన శక్తి ఎటువంటిదో, ఆయన జ్ఞానం ఎటువంటిదో, ఆయన ఏమై ఉన్నాడో నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి, నీకు ముఖాముఖిగా ఆయన తనను తాను నీకు దర్శనమివ్వడానికి ఈ ఎత్తైన కొండ, ఉన్నత పర్వతం ఎక్కి రా అని పిలుస్తున్నాడు ఈ రోజున. దేవుని యొక్క సన్నిధిని నువ్వు మరింతగా అనుభవించడానికి, దేవుడు తన మహిమతో నింపడానికి ఈ యొక్క ఎత్తైన కొండ, ఉన్నత పర్వత అనుభవాలకు రమ్మని పిలుస్తున్నాడు ఈ రోజున. దేవుడు నీకు అనేకమైన ప్రత్యక్షతలను అనుగ్రహించడానికి, దేవుడే స్వయంగా తన స్వరాన్ని నీకు వినిపించడానికి, మహిమలోని అధిక మహిమలోనికి నిన్ను ప్రవేశపెట్టడం కొరకు, దేవుని యొక్క మహిమ స్వరూపంలోనికి నిన్ను మార్చడానికి, దేవుని యొక్క వెలుగుతో నిన్ను నింపడానికి, దేవునితో నిన్ను ఐక్యపరచడానికి, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ఇక మీదట క్రొత్తవి నీకు స్పష్టంగా తెలుసుకునేటందుకు ఈ కాలంలో నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నవి నీకు చెప్పి చూపించి నువ్వు అనుభవించేలా చేయడానికి దేవుడు నిన్ను ఈ ఉన్నత పర్వతం యొక్క అనుభవాల్లోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు ప్రియులారా. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 4 ముఖ్యమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు.
ఈ 4 రకాల విషయాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినవి. నీకు సంబంధం కాని విషయాలు, నీ జీవితానికి అవసరం లేనివి దేవుడు ఏది కూడా, ఏ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ మాటలు నీ వింటున్నావు అని అంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడని నువ్వు గమనిస్తే, ఆ గమనం నువ్వు కలిగి ఉంటే ఈ మాటల ద్వారా నీ జీవితం పూర్తిగా రూపాంతరపరచబడుతుంది అని స్పష్టంగా నువ్వు గ్రహించాల్సిన దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. ఏమిటి ఆ 4 విషయాలను కనుక మనము చూస్తే, ఒకటి, దేవుడు నిన్ను ఈ ఎత్తైన కొండ, ఈ ఉన్నత పర్వతము ఎందుకు ఎక్కమంటున్నాడు? దేవుడే స్వయంగా నాతో సమయం గడుపు, ఏకాంతముగా ఒంటరిగా ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడే స్వయంగా ఉపవసించిన సన్నిధిలోనికి రండి అని ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, నీ జీవితంలో ఈ 4 రకాలైనటువంటి సంగతులను జరిగించడానికి, చెప్పి మరి చేయటానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. ఒకటి, నీవు జయించలేనటువంటి నీ శత్రువులను జయించడానికి, నీకు సాధ్యం కానటువంటి వాటిని సాధ్యపరిచేటందుకు, నిన్ను మించినటువంటి వాటిని, నీ శక్తికి మించినవి చేయటానికి దేవుడు ఈ రోజున ఈ ఉన్నత పర్వతపు యొక్క అనుభవంలోనికి రమ్మని పిలుపునిస్తా ఉన్నాడు. అయితే నీ శత్రువుల కంటే మించిన జ్ఞానము నీకు ఇవ్వడానికి, నీ శత్రువులకు తెలియని విషయాల గురించి నీకు తెలియచేయటానికి, నీ శత్రువుల యొక్క బలహీనతలు ఏమిటో నీకు తెలియచేయటానికి, అపవాది యొక్క తంత్రాలు ఏమేమి ఉన్నాయో నీవు గ్రహించడానికి, నువ్వు జయించలేకపోతున్న నీ శత్రు యొక్క ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేయడానికి, దేవుడు ఈ రోజున ఎత్తైన కొండ అనుభవంలోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఫస్ట్ వన్ ఏంటి? నీవు జయించలేనటువంటి నీ శత్రువులను జయించడానికి ఈ రోజున దేవునికి సమీపముగా, ఒంటరిగా, ఏకాంతంగా ఉపవసించి ప్రార్థన చేసే అనుభవంలోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. గమనించండి, ఈ మాటలు వింటున్న నీవు వేటినైనా జయిస్తున్నావు, కానీ కొంతమంది శత్రువులను, కొన్ని కఠినమైన పరిస్థితులు అనబడే శత్రువులను, కొన్ని అనారోగ్య సమస్యలు అనే శత్రువులను, కొన్ని అప్పులు అనే శత్రువులను, నీకంటే బలముగా ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులు నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి కదా. అయితే ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నావు, ప్రార్థన కూడా చేస్తా ఉన్నావు, కానీ నీకు జయం రావటంలా. నీకంటే నీ శత్రువు బలంగా ఉంది, నీకంటే నీవెదుర్కొన్న పరిస్థితులు కఠినంగా ఉంటున్నాయి. అయితే దేవుడు వాటన్నిటిని చూచి ఉన్నాడు.
ఈ రోజున ఈ పని నువ్వు చేయగలిగితే, దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజు నువ్వు గ్రహించగలిగితే, ఇప్పటిదాకా నువ్వు జయించలేని శత్రువులను నువ్వు జయిస్తావు. నీ శత్రువు నీ మీద చేస్తున్న ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోతుంది. నీ శత్రువుకు మించిన జ్ఞానమును నువ్వు పొందుకుంటావు. నీ శత్రువుకు కూడా తెలియనటువంటి రహస్యాలు నీకు బోధిస్తాడు. ఇంకా చెప్పాలంటే నీ శత్రు యొక్క బలహీనతలు ఎంతో గుర్తించి వాటి మీద నువ్వే దాడి చేయవచ్చు. యుద్ధం నేర్పించడానికి పిలుస్తున్నాడు నీకు. ఏ శత్రువుతో ఎలా యుద్ధం చేయాలో దేవుడు పిలుస్తా ఉన్నాడు అంటే, యుద్ధం చేయడానికి పిలుస్తున్నాడు అనగానే పోట్లాడడానికి, కొట్టుకోవడానికి, నీ శత్రువుల మీద పడి వేటితో దాడి చేయటానికి ఆయన రమ్మనటం లేదు. ఎందుకంటే శరీర సంబంధమైన వాటితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆత్మీయులు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించి యుద్ధం చేయాలి. అటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలలో ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఉపవాస ప్రార్థన. మామూలుగా ఉపవసించి ప్రార్థన చేయటం కాదు. నీవు కలిగి ఉన్నటువంటి నీ మీదకు వస్తున్న శత్రువు జయించడానికి ఎలా ఉపవసించాలి, ఎలా సిద్ధపాటు కలిగి ఉపవసించి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎటువంటి ఆలోచనలు నీకు ఇవ్వబోతున్నాడో నువ్వు గ్రహించగలగాలి. ఈరోజు ఒక భక్తుల గురించి మనం ధ్యానించుకుంటే, నీవు కూడా అటువలే ఈ ఉపవాసం అనే ఆయుధాన్ని ధరించడం ద్వారా నీకు మించిన, నీకంటే బలవంతులైన శత్రువులను నీవు ఈజీగా నీ ప్రార్థన గదిలోనే ఉండి జయించవచ్చు. బైబిల్లో ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి వాక్యం అదే. దావీదు భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన అది. కీర్తన 61:1-4 వచనాలు చదువుకుంటే దావీదు భక్తుడు ఉన్నటువంటి స్థితి ఏమిటో, తనున్నటువంటి స్థితిలో తనంతట తాను ప్రయత్నం చేయకుండా దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవా, నా మొర్ర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, భూదిగంతాల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగములు నేను నీ గుడారములో నివసించదు, నీ రెక్కల చాట దాగుకొందును. ఇక్కడ దావీదు ఎందుకు మొర్ర పెట్టుచున్నాడు, ఏ స్థితిలో నుండి మొర్ర పెట్టుచున్నాడు అని అంటే, తన ప్రాణము తల్లడిల్లిపోతుంది, ఏమి చేయాలో తెలియటం లేదు. తన మీదకు వస్తున్నటువంటి శత్రువుని జయించడానికి తనకి శక్తి సరిపోవట్లా, తన ఆలోచన సరిపోవట్లా, తన జ్ఞానము సరిపోవటంలా, తన ప్రార్థన సరిపోవటం లేదు. అందుకని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెట్టడం ఏడుస్తూ ఉన్నాడు. Hear my cry, hear my cry, O God, listen to my prayer. ఏడుస్తున్నాడంట. నా ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, నా మొర్ర ఆలకించి నాకు చెవి ఎక్కు, నాకు ఆన్సర్ ఇవ్వు, నేనేం చేయాలో ఈ పరిస్థితిలో. ఏంటి ఆయనకు వచ్చిన బాధ? ఎందుకంటున్నాడు, నేను ఎక్కలేకపోతున్నాను, ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు
ప్రభువా. దావీదు తనంతట తాను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుడికి మొర్ర పెడుతున్నాడు, కన్నీటితో ప్రాధేయపడుతున్నాడు. దావీదు అప్పటికే ఎన్నో ఎత్తైన కొండలు పర్వతాలు ఎక్కిన అనుభవం ఉంది. తన జీవితం అంతా కొండలు పర్వతాలు ఎక్కటం దిగటమే. అయితే ఇంకా తాను ఎక్కలేని ఎత్తైన కొండను పర్వతాన్ని ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎన్నో ఎత్తైన కొండలు పర్వతాలు ఎక్కాడు, అనుభవం ఉంది. అయితే ఆ ఉన్న స్థితిలోనే ఉండటం ఇష్టం లేదు. తన మీద కొత్తున్న శత్రువులను జయించడానికి తనకున్న భక్తి, విశ్వాసము, పోరాట పటిమ, జ్ఞానము సరిపోవటం లేదు. ఎందుకంటే తనకు మించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, తనకు మించిన బలము కలిగిన శత్రులు తన మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నిన్ను మించిన శత్రువులు, నీ శక్తికి మించి బలము కలిగిన శత్రువులు, నీ జ్ఞానానికి మించిన శత్రువులు నీ మీద దాడి చేస్తూ ఉంటే, ఇదిగో దావీదులాగా నీవు ప్రార్థన చేయగలగాలి. దేవా, నా శత్రువులను జయించడానికి నీవు నాకు బలమైన కోటగా ఉండటానికి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్నే ఎక్కించు. నీ గుడారంలో నీవు నివసించడానికి, నీ రెక్కల చాటున శత్రుల కంట పడకుండా నేను దాగుకొనడానికి నేను ఎక్కలేకపోతున్నాను. ఆ కొండ, ఆ అనుభవాలు నాకు సరిపోవట్లేదు, నీవే నన్ను ఎక్కించని ప్రాధేయపడుతున్నాడు. కొన్నిసార్లు మన భక్తి, మన విశ్వాసము, మన జ్ఞానము, మన ఆలోచనలు మనకు మించిన శక్తుల మీద పనిచేయవు. అప్పుడు అడగాలి, ప్రభా వీటన్నిటిని జయించే శక్తి నాకు దయచే, ఇటువంటి అనుభవాలు నేను జయించడానికి నన్ను, వీటికి మించిన అనుభవాల్లోకి నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. ఒకానొక సమయంలో దావీదుకు మించినటువంటి శత్రువు ఒకడు, తన జ్ఞానానికి, తన ఆలోచనలకు మించిన శత్రువు తన మీద దాడి చేస్తూ ఉన్నాడు. దావీదు ఓడిపోయే పరిస్థితికి వచ్చాడు. దావీదు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసాడు. దావీదు ప్రాణము పోయేటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. దావీదు ప్రాణము తల్లడిల్లిపోతా ఉన్నది. కన్నీటితో ఒక కొండ ఎక్కుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా, చదువుకుందామా? సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30-31. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకని వెళ్ళాను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని చెప్పులు కూడా లేకుండా కాలి నడకన వెళ్ళాడంట. ఎందుకు? తనకంటే మించిన జ్ఞానం కలిగిన శత్రువు ఒకడు తన మీద కుట్ర చేసి నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని తనంతట తాను ఏమీ చేయలేక కొండ ఎక్కుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా శత్రువు యొక్క ఆలోచనను వ్యర్థపరచు, చెరగొట్టు అని. మనము ఏ కత్తులతోనో, కర్రలతోనో, మాటలతోనో యుద్ధం చేయాల్సిన అవసరంలో మనకు మించిన జ్ఞానం కలిగిన శత్రువు అయినప్పటికీ మనము
పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో మూలుగుతూ కన్నీటితో ప్రార్థన చేసి ఆ శత్రు ఆలోచన మీ మీద చెడగొట్టమని ప్రార్థన చేయగలిగితే చాలు, మీ ప్రార్థన గదిలోనే మీరు యుద్ధం చేసేస్తారు, బయట దేవుడు కార్యం చేసేస్తాడు. ఒకే ఒక ప్రార్థన చేశాడు కన్నీటితో, నేను జయించలేను ఈ శత్రువుని, ఎందుకంటే నాకంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఎవరు దావీదుకు మించిన జ్ఞానం కలిగిన శత్రువు? ఆ శత్రువు ద్వారా దావీదుకు వచ్చిన చిక్కేంటి? ఆ శత్రువును జయించటానికి దావీదు ఎత్తైన కొండ ఎక్కాల్సిన అవసరం ఏంటి, ఏడవలసిన అవసరం ఏంటి, మొర్ర పెట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఆ శత్రువు గురించి మనం చూడాల్సిందే ప్రియులారా. ఆ శత్రువు ఎవరు అనంటే అతని పేరు అహీతోపేలు. అహీతోపేలు అతను ఎటువంటి వాడు, ఎటువంటి జ్ఞానం కలిగిన వాడంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఎవరు అహీతోపేలు? ఏంటి ఇతనికి ఉన్నటువంటి స్థితి అనంటే, ఇతను గనక ఒక ఆలోచన చెప్తే ఆ ఆలోచన ఎట్లా ఉంటుందంట, దేవుడే దిగి వచ్చి ఆలోచన చెప్పినట్టుగా. ఇది కరెక్ట్గా దేవుని ఆలోచనే అనేటట్లుగా ఉంటుందంట. అంత మాత్రమే కాదు, అహీతోపేలు గనక ఒక ఆలోచన చెప్పాడా, ఒక ప్రణాళికను తెలియచేశాడా, ఇక ఆ ఆలోచన ఈ భూమి మీద ఎవ్వరు చెడగొట్టలేరు. తను చెప్పిన ఆలోచన ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా జరిగి తీరుతుంది. అట్టే ఆ యొక్క అహీతోపేలు ఆలోచన చెప్పాడు గతంలో, అలాగే జరిగాయి. అనుభవాలు దావీదుకు తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి చిక్కు అనంటే, ఈ అహీతోపేలు అనేటువంటి వ్యక్తి ప్రారంభంలో దావీదుకు స్నేహితుడు వంటి వాడు, సహోదరుడు వంటి వాడు, చెలికాడు అని దావీదే కొన్ని సందర్భాలలో మాట్లాడి ఉన్నారు. కీర్తన గ్రంథంలో చదివితే మనము వెనక్కి చదవండి ఆ మాటలు. నా చెలికాడే, నా హితుడే ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నాడు శత్రువై అనే మాటలు రాయబడి ఉంటాయి, చదవండి. ఆ మాటలని ఈ అహీతోపేలు గురించి రాయబడిన మాటని. అహీతోపేలు మొదట దావీదుకు మిత్రుడే, స్నేహితుడే. దేవుడే అహీతోపేలును రాజుకు సలహాలు ఇవ్వటానికి, జ్ఞానమును బోధించడానికి, ఆలోచన చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దావీదు కూడా అహీతోపేలు చెప్పినటువంటి జ్ఞానవంతమైన ఆలోచనలన్నీ కూడా తీసుకొని తను ఫాలో అయ్యి గొప్ప విజయాలు పొందాడు. అయితే సడన్ గా ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది దావీదు జీవితంలో. అహీతోపేలు అంత స్నేహితుడుగా, చెలికాడుగా, సహోదరుడుగా ఉంటూ 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 సడన్ గా దావీదుకు శత్రువై దావీదుని చంపాలి అనుకుంటున్నటువంటి తన కుమారుడైన అబ్షాలోము వైపుకు వెళ్ళిపోయాడు. నేనంతా వివరించిన కొన్ని మాటలే జ్ఞాపకం చేస్తాను. దావీదును చంపి తన స్థానంలో రాజుగా ఉండాలని దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమయంలో అహీతోపేలు అబ్షాలోము వైపు చేరి
అబ్షాలోము పక్షాన నిలబడి దావీదును నాశనం చేయడానికి, దావీదు దేవుని చిత్తం చేయకుండా ఉండడానికి అబ్షాలోము ద్వారా అడ్డుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయము దావీదుకు తెలిసిపోయింది. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మంది శత్రువులను ఓడించేశాడు. అయితే ఈ అహీతోపేలును జయించడానికి, ఈ అహీతోపేలు ఆలోచన చెడగొట్టబడటానికి తన జ్ఞానము, తన ఆలోచన సరిపోవటం లేదు. ఏమి చేయాలో తెలియక అల్లాడిపోతూ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. మనము మన శక్తికి తగినవి, మన జ్ఞానానికి తగినవి, మనకు అనుకూలమైనవన్నీ మనం చేయగలుగుతాము. స్వయంగా మన వల్ల కానివి మనం వదిలేయకూడదు. కానీ మన దేవునికి మొర్రపెట్టుట ద్వారా దేనినైనా కూడా జయిస్తామని రోజున గ్రహించాల్సిన దేవుని పేట మనం చేస్తా ఉన్నా. దావీదు అటువంటి పని చేశాడు. ఏమిటి? ఎత్తైన కొండ అనుభవంలోనికి దేవునికి మరింత సమీపంగా వెళ్ళి దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, ఈ సమస్యని జయించలేకపోతున్నా, ఈ అహీతోపేలు ఆలోచనని నేను చెడగొట్టలేను, నా పక్షాన ఎవరు లేరు, నన్ను చంపాలని చూస్తున్నాడు, నా కొడుకునే వాడుకుంటున్నాడు నన్ను నాశనం చేయటానికి అని ఎవరికి చెప్పుకోలేక దేవుడికి ఏడుస్తూ ఒలీవల చెట్ల కొండ ఎక్కుతూ ప్రార్థన చేశాడు. ఒకే ఒక ప్రార్థన, ఆ అహీతోపేలు నా విషయమై చేస్తున్నటువంటి చెడ్డ ఆలోచనలు, చెడు ప్రణాళికలన్నీ చెడగొట్టు తండ్రి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దావీదు కన్నీటికి దేవుడు కదిలిపోయాడు. ఉపవసించి కన్నీటితో చేసే ప్రార్థనకు దేవుడు సింహాసనం నుంచి దిగి ఎదుగు వచ్చేస్తాడు. దేవునికి సరైన ఒక క్రమంలో, ఆయనకి ఇష్టమైన పద్ధతిలో, వాక్యానుసారంగా ప్రార్థన చేయగలిగితే దేవుని హృదయం కదిలించబడుతుంది. దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది. నీవు అడిగినది వెంటనే దేవుడు చేసేస్తాడు. అందుకే దేవుని మనస్సును తెలుసుకోవాలి. మనము లాస్ట్ వీక్ మనతో దేవుడు మాట్లాడారు డైలీ ప్రేయర్స్ గురించి. దినమునకు 3 సార్లు దేవునితో వ్యక్తిగత సంబంధము జీవితాంతము కొనసాగించాలి అని మాట్లాడారు. ఈ వారం అయితే నీవు ఎదుర్కొనలేని, జయించలేని శక్తులు ఎవరైనా ఉంటే, శత్రువులు ఏమైనా ఉంటే, నీవెంతవరకు ఎక్కని ఎత్తైన కొండ ఎక్కాలి, ఉన్నత పర్వతం ఎక్కాలి, ఉపవాస ప్రార్థన చెయ్యాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. దావీదు వలె దేవుడు నీ శత్రుల ఆలోచన చెడగొట్టడానికి తన బృహత్తరమైనటువంటి రహస్యమైన ఆలోచన నీకు చెప్పి నడిపించి నీకు జయాన్ని ప్రసాదించబోతున్నాడు. ఏం జరిగింది అని అంటే, దావీదు ఇక్కడ ప్రార్థన చేసేసాడు. ఆ అహీతోపేలు యొక్క చెడు ప్రణాళిక చెడగొట్టడానికి దేవుడు అహీతోపేలును మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని అబ్షాలోము యొద్దకు దేవుడే పంపించాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దావీదుని పంపించలేదు యుద్ధం చేయమని. దావీదుకు ఆలోచన చెప్పలేదు ఇలా చెయ్యని. దావీదు పక్షాన ఒక జ్ఞానిని దావీదు శత్రుల యొద్దకు పంపించేసేసాడు. అందుకే దేవుని మనసు తెలుసుకో, ఎప్పుడు ఏం చేయాలి. నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి శత్రువు చేత ఓడిపోవద్దు. దేవుని బిడ్డగా ఉంటూ ఎవరెవరి సలహాలు, ఆలోచనల కొరకు వెళ్ళొద్దు. దేవుని యొద్ద కూర్చొని అవసరమైతే ఉపవసించి ఈ ఉన్నత అనుభవాలకు వచ్చి ఆలోచన అడుగు. నీకు రావాల్సినవి వస్తాయి. నీ కొరకు పని చేయాల్సిన వాళ్ళ దేవుడు లేవనెత్తుతాడు, ఆజ్ఞాపిస్తాడు. అంతే.
వెంటనే ఒక జ్ఞానిని పంపించాడు. ఆ జ్ఞాని పేరేంటో తెలుసా? హూషై. హూషైనటువంటి అహీతోపెలు గతంలో దావీదుకి ఎలాగైతే స్నేహితుడిగా ఉన్నాడో అంతకు మించిన స్నేహితుడు, దావీదుని ప్రేమించినటువంటి స్నేహితుడు, చెలికాడు, సహోదరుడు లాంటి వాడు హూషై అనేటువంటి వ్యక్తిని అప్పటికప్పుడు దేవుడు ప్రేరేపించి దావీదు వద్దకు పంపించాడు. మొదట దావీదు హూషైని తన శత్రువు అయినటువంటి అబ్షాలోము అహీతోపెలు ఉంటున్న వారి వద్దకు పంపించాడు. ఈ మాటలన్నీ మీకు తెలియాలంటే బైబిల్ అంతా మీరు చదవాల్సిందే. 2వ సమూయేలు 15, 16, 17 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదివితే ఈ దీనికి సంబంధించిన విషయాలన్నీ స్పష్టంగా మీకు అర్థమవుతాయి. మీరు ఇంకా జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానము మీకు కలుగును గాక. ఏం జరిగింది అని అంటే, అహీతోపెలు దావీదును అబ్షాలోము ద్వారా ఎలా చంపిద్దామా, దావీదు యొక్క సింహాసనాన్ని ఎలా పడగొడదామా, దావీదు యొక్క పేరు ప్రతిష్ఠ ఎలా చెడగొడదామా, దావీదుని భూమి మీద నుంచి ఎలా అడ్డు తొలగిద్దామా, దావీదు ద్వారా దేవుని చిత్తాన్ని ఎలా చెడగొడదామా అని అబ్షాలోముకి ఆలోచన చెప్తా ఉన్నాడు అప్పటికే. అయితే ఆలోచన జరగక ముందే దేవుడు హూషైని దావీదు పక్షంగా రహస్యంగా తమ శత్రువుల దగ్గరికి పంపించాడు. ఈ వెళ్ళిన హూషై దావీదు పక్షంగా వెళ్లకుండా అబ్షాలోముతో స్నేహం చేస్తున్నట్టుగా, తన పక్షంగా ఉంటున్నట్టుగా, తన సమూహంలో ఒకడని చెప్పుకొని అహీతోపెలు చెప్పిన ఆలోచన గాక వేరొక ఆలోచన చెప్పుట ద్వారా అహీతోపెలు ఆలోచన దేవుడు చెడగొట్టాడు, వ్యర్థపరిచాడు. దావీదు యొక్క శత్రువైన అబ్షాలోమును అహీతోపెలును దేవుడు నాశనం చేసేసాడు. ఆ మాటలు చదువుకుంటే మనకి మన హృదయాలకు ఎంత ఆనందాన్ని కలిగి చేస్తాయో. సమూయేలు 2వ గ్రంథము 17, 14, 23 వచనాలు. సమూయేలు 17వ అధ్యాయము, 2వ సమూయేలు 14, 23 వచనాల వరకు చదువుకున్నాం చాలు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని ఆర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను గనుక దావీదుకున్నటువంటి బద్ధ శత్రులు దావీదుకి మించి ఆలోచన చేస్తూ దావీదు కంటే ఎక్కువ సైన్యాన్ని పెట్టుకొని నడిపిస్తున్నటువంటి ఇద్దరు శత్రువులు అబ్షాలోము, రెండవది అహీతోపెలు. వీళ్ళిద్దరు ఆలోచన చెడగొట్టాలని దేవుడు ఉద్దేశించి దావీదు ప్రార్థనను బట్టి హూషైని పంపించి హూషై యొక్క ఆలోచన హైలైట్ చేసి అహీతోపెలు ఆలోచనను చెడగొట్ట నిశ్చయించుకున్నాడు కనుక ఎప్పుడు అహీతోపెలు చెప్పిన ఆలోచన ప్రకారం చేసే అబ్షాలోము కూడా ఆ సమయంలో అహీతోపెలు ఆలోచన పక్కన పెట్టేటట్టుగా హూషై ఆలోచనను నెరవేర్చేటట్టుగా నిశ్చయించుకుని దాని ప్రకారం చేయగా దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్న అబ్షాలోము చనిపోయాడు యుద్ధంలో. దావీదుని చంపడానికి ఆలోచన ఇచ్చినటువంటి దావీదుకి మించిన శత్రువైన అహీతోపెలు ఆలోచన చెడిపోయింది. తను అవమాన భారముతో తన ఇంటికే వెళ్ళి గురి వేసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము.
నీవు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు గనక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన పని చేయటంలా, నీ శత్రులను జయించడానికి నీ ప్రయత్నాలు సరిపోవటంలా, నీ శక్తి నీ జ్ఞానము సరిపోవటంలా, నీ శత్రువును జయించడానికి నీకంటే మించి అన్నీ అతని దగ్గర ఉన్నాయా? నీకంటే మించి ఆ పరిస్థితులు నీవే దాడి చేస్తా ఉన్నాయా? నువ్వేమి చేయవసరలా. ఈ ఉన్నత పర్వతం యొక్క అనుభవంలోనికి రా, ఉపవాసముతో కూడిన ప్రార్థన చెయ్యి. దావీదు వలె కన్నీటితో ఎవరెవరు నీ మీద కుట్ర చేస్తున్నారో, ఏ శత్రువు జయించలేకపోతున్నావో దేవునితో ఆ విషయాలన్నీ ఉపవాస ప్రార్థనలో కన్నీటితో మొరపెట్టు. దావీదు వలె దేవుడు నీకు కూడా ఒక ఆలోచన చెప్తారు. నీ పక్షాన వాదించే వారిని, నీ పక్షాన ఆలోచన చెప్పేవారిని, నీ పక్షంగా మాట్లాడేవారిని, నీ పక్షంగా నీ శత్రులను ఓడించేటువంటి వారిని దేవుడే లేవనెత్తి కార్యం చేస్తారు. నీ మీదకి వచ్చిన ఏ శత్రు ఆలోచన నీ మీద పని చేయకుండా దేవుడే వ్యర్థపరుస్తారు. ఆ వ్యక్తుల ద్వారా, దేవుడు తన కృప ద్వారా. నీవిటి రీతిగా ఏకాంతంగా ఒంటరిగా ఉపవాసం ఉండి దేవునితో సమయం గడుపుతూ నీ శత్రువుకు మించిన జ్ఞానం ఇవ్వమని అడుగుతూ ఉండగా, నీ శత్రువుపై జయము కావాలని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడికి కార్యాలు చేయబోతున్నాడు. వీటన్నింటికి కారణమైనటువంటి అపవాది పూర్తిగా నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఓడిపోబోతున్నాడు. అపవాది వాడి సమూహము నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ ఎదుట దిగంబరులై పారిపోబోతున్నారు. హల్లెలూయా. నీ శత్రువులే నీ ఎదుట నుంచి పారిపోబోతున్నారు. నీ శత్రువులే ఇప్పుడు దాకా నిన్ను జయించామనుకున్నటువంటి వారే, ఇప్పుడు దాకా నిన్ను సిగ్గుపరచాలి అనుకున్నటువంటి వారే, ఇప్పుడు దాకా నీ మీద బలముగా బాణములు ఉపయోగించినటువంటి వారే నీ ఎదుట సిగ్గుపడుదురు, నీ ఎదుట దిగంబరులగుదురు, నీ ఎదుటి నుంచి పారిపోబోతున్నారు. అయితే ఒక సందేహం రావచ్చు. అయితే నేను ఈ ఎత్తైన కొండ ఉన్నత పర్వతం అనుభవంలోనికి రావడానికి నేను ఎంతగా ఉపవసించి ప్రార్థన చేయాలి, ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయాలి అనే సందేహం మీకు వస్తే దేవుడు ఆ సంగతులను కూడా మీకు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, ఒక్కరోజు పూర్తిగా ఫుల్ డే నువ్వు ఉపవసించి ప్రార్థన చేయగలిగితే, నిష్ఠగా దేవునికి నీ ప్రాణాత్మ దేహాలను అప్పగించుకొని ఏకాగ్రతతో దేవుని ఆలోచన కొరకు ఇటు రీతిగా ప్రార్థన చేయగలిగితే, యాకోబులాగా రాత్రంతా నువ్వు పెనుగులాడగలిగితే, ఆనాడు దావీదులాగా కన్నీటితో దేవుని సన్నిధిలో నీ సమస్య గురించి, నీ శత్రువు గురించి మొర్రపెట్టగలిగితే, నీ జీవితంలో కూడా ఇట్టి కార్యం చేసి నీకు నీ శత్రులపై అధికమైన విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. నీ శత్రులకు మించిన జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నీ శత్రువు నీవే చేసిన ప్రతి ప్రయత్నాన్ని వ్యర్థం చేయబోతా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని ప్రియులారా, నీవు తిరిగి బలము పొందుకోవడానికి నీవు తిరిగి ఆత్మీయంగా బలము పొందుకోవడానికి
నీవు కోల్పోయినవి అవి ఏవైనా తిరిగి పొందుకోవడానికి, నీవు తిరిగి కట్టబడడానికి, తిరిగి నీ భక్తి విశ్వాసము పెంపొందించబడడానికి, పడిపోయిన నీవు తిరిగి పైకి ఎగరాలి అని అంటే నీవు ఎత్తైన ఉన్నతమైన పర్వతపు ఉపవాసపు ప్రార్థన అనుభవంలోనికి రావాలి. స్తోత్రం. గమనిస్తున్నారా? ఇప్పటిదాకా నీ ఆత్మీయ స్థితి పడిపోయి ఉంటే, నీవు ఆత్మలో బలహీనుడుగా ఉండి ఉంటే, నీవు కొన్నిటిని కోల్పోయి అవి పొందుకోవటం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నీ జీవితంలో నూతనమైన కార్యాలు నువ్వు చూడాలి అనుకుంటే, నీ జీవితంలో ఆగిపోయినవి నూతనముగా మరల మొదలు పెట్టాలి అని అంటే దేవుడే నీ ద్వారా నూతనమైన కార్యాలు చేయాలి అని అంటే, నువ్వు నూతనంగా కట్టబడాలి అన్నా, భక్తి విశ్వాసం పెరగాలి అని అన్నా, గతంలో ఉన్న నీ బలము జ్ఞానము కంటే ఎక్కువగా నువ్వు పొందుకోవాలి అనుకున్నా, మరి ముఖ్యంగా నువ్వు పైకి ఎగరాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు చేరుకోవాలి అని అంటే, ఈ రోజున ఒంటరిగా ఏకాంతంగా ఏకాగ్రతతో ఉపవాసముని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాల్సిన సమయం ఇది. నువ్వు ఆత్మీయతలో బలహీనమైపోయావు, నువ్వు కొన్నింటిని కోల్పోయావు, కొన్నింటిని నూతనంగా ప్రారంభించాలనుకుంటున్నావు, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, నీ స్థితి మారటం లేదు, అలాగే ఉన్నది. అయితే దేవుడు తిరిగి నీకు బలమును అనుగ్రహించాలని, తిరిగి నిన్ను పైకి లేవనెత్తాలి అని, నువ్వు పైకి ఎగిరాలా నిన్ను చేయాలి అని, ఆయన మరలా నిన్ను కట్టాలి అని, నీవు కోల్పోయినవి తిరిగి దేవుడు నీకు అనుగ్రహించాలని, ఆగిపోయిన కార్యాలు నూతనముగా నీ ద్వారా ప్రారంభించాలని దేవుడే ఈ రోజున ఈ అనుభవంలోనికి నేను పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే సంసోను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానికి ముందుగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సహజమే, రక్షించబడిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దేవుని సన్నిధికి వెళుతున్న కొన్ని సందర్భాలలో మన నిర్లక్ష్యం కావచ్చు, మన అహంకారం కావచ్చు, మన స్వనీతి కావచ్చు, మనం ఆత్మీయ స్థితిలో బలహీనమైపోవడానికి, సాతాను చేత మోసగించబడటానికి, కొన్నిటిని కోల్పోయేలా చేయటానికి, మనము పడగొట్టబడడానికి కారణమవుతూ ఉంటాయి. ఒకవేళ నీవు పడిపోవడానికి, అపవాది చేత మోసగించబడి నీవు ఆత్మీయంగా బలమును కోల్పోవడానికి, నీవు కొన్నిటి కోల్పోవడానికి
నీవు ఉన్న స్థితిలో ఉన్నట్టుగానే కిందనే ఉండడానికి కారణము ఈ రోజున నీ స్వనీతి కావచ్చు, నీ అహంకారము గర్వము కావచ్చును. అంతేకాదు, దేవునితో సంబంధం కలిగే విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేసి ఉండవచ్చును. అందుకే ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండాల్సి వచ్చింది. మనము ఆత్మీయంగా పడిపోయాము అని అంటే ఖచ్చితంగా సాతాను చేత మోసగించబడ్డాము. దానిలో ఎక్కువ భాగము మన అహంకారం, మన గర్వమే ఉంటుందని మనం ఒప్పుకొని తీరాలి. కొన్ని సందర్భాలలో కొన్నిటిని కోల్పోవాల్సి వచ్చినవి అనంటే కొన్ని అహంకారాన్ని బట్టి, మన సొంత జ్ఞానాన్ని బట్టి కావచ్చు, మరికొన్నిసార్లు దేవుడు పరీక్షించటాన్ని బట్టి కూడా కోల్పోవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నువ్వు తిరిగి బలము పొందుకోవాలంటేనంట, ఇదిగో ఈ ఉన్నత పర్వతపు అనుభవంలోనికి రావాలి అని, ఉన్నత పర్వతం ఎక్కాలి, ఎక్కి రావాలి అని దేవుడు పిలుపునిస్తా ఉన్నారు. బైబిల్లో కూడా అదే మాట్లాడుతుంది కదా. సహజమే, సొమ్మసిల్లిపోవటం సహజం, శక్తిహీనులుగా బలహీనులుగా మారిపోవడం సహజము. కొన్నిసార్లు బలహీనులము గనుక, శరీరంలో ఉన్నాము గనుక బాలురు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. యవ్వనస్తులు కొన్నిసార్లు తప్పక తొట్టిల్లిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, పాపంలో పడిపోయే పరిస్థితులు ఉంటాయి, వారు తమ బలాన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి, అపవాది ద్వారా మోసగించబడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఉన్న స్థితిలోనే ఉండక, పడిన స్థితిలో ఉండక, పోగొట్టుకుంటే పోయిననే ఆలోచనతో బ్రతకక, సొమ్మసిల్లి శక్తిహీనంగా ఉన్న ఆ స్థితిలోనే ఉండకూడదు. ఏమి పోగొట్టుకున్నావో పొందుకోవాలి. ఎక్కడ ఆగిపోయావో తిరిగి మనం అక్కడ ప్రారంభించాలి. నువ్వు తొట్టిల్లిపోయినా నువ్వు పైకి లేవనెత్తగలవు దైవ సహాయము ద్వారా. కాబట్టి రోజున అంటున్నాడు, సొమ్మసిల్లిపోయావా, నేను నీకు బలాభివృద్ధిని అనుగ్రహించబోతున్నాను. శక్తిహీనులుగా అయిపోయారా, నా బలమును ధరింప చేయబోతున్నా. సొమ్మసిల్లిపోయి అలిసిపోయావా, నీ యవ్వనాన్ని బట్టి, యవ్వన ఆలోచన బట్టి తొట్టిల్లిపోయావా, అయితే తిరిగి నువ్వు పైకి లేవనెత్తబడాలంటే, కట్టబడాలంటే, బలము ధరించుకోవాలంటే, పొందుకోవాలంటే నా యొద్దకు ఉపవసించిరా, ఏకాంతంగా నాతో గడుపు, నీకు బలమును ధరింపచేసే ఆలోచన చెప్తాను, నా ఆత్మతో నిన్ను నింపుతాను అని దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసుకుంటే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. సంసోను గురించి మొత్తం జీవితం అంతా మీకు తెలియాలని అంటే న్యాయాధిపతులు 13 నుంచి 17 వరకు అధ్యాయాలన్నీ కూడా స్పష్టంగా చదవాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తా ఉన్నాం. చదవాలి. అయితే కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు కనుక మనము చూస్తే, అక్కడ సంసోను శత్రు చేత మోసగించబడి, శత్రు చేతికి చిక్కి, దేవుడు తనకు అనుగ్రహించిన బలమంతా కూడా కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. సంసోనే తనంతట తాను అపవాది చేతిలోనికి చిక్కుకొని పోయాడు. తన అజ్ఞానముతో, తన అహంకారముతో, తన నిర్లక్ష్యముతో అపవాది తంత్రాలు
వాళ్ళని ఎరుగకుండా స్వయంగా తనంతట తానే శత్రుల చేతిలో చిక్కుకొని పోయి తన బలాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి వచ్చేశాడు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో చెప్పాను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపానని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపానని. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేతబట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరచిమ్ముకొందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగలి విసురవాడాయెను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఎంత పెద్ద ఘోరము జరిగిపోయింది సంసోని జీవితంలో. అంత పెద్ద ఘోరము జరిగిపోవటానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? సంసోనే. అయితే సంసోను ఎటువంటి వాడు? సంసోని మీద ఉన్న అభిషేకం ఎటువంటిది? సంసోని పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? సంసోను ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడు అనే విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందుకే బైబిల్ చదవండి అంటున్నాను. అయితే ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులకు మాత్రమే కాదు, సంసోనుకు కూడా స్పష్టంగా తెలుసు. తాను దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికే వచ్చాడు అని, పుట్టాడు అని, బ్రతకాలి అని కూడా. అయితే తన సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, తన శరీరానుసారమైన ఆలోచనలు, తన కామపు హృదయము, దేవునితో తాను కలిగిన సంబంధం గురించి ఆజ్ఞల విషయమై నిర్లక్ష్యము, దేవుని ఉద్దేశం గురించి నిర్లక్ష్యము, దేవుని చిత్తం స్పష్టంగా తెలిసి కూడా దాని ప్రకారం జీవించకుండా నిర్లక్ష్యం చేసినందున అతడు తెలివి తక్కువతనముతో, అవివేకముతో, అజ్ఞానముతో రహస్యంగా ఉంచాల్సిన ఆ దేవుని ఉద్దేశం, ఆలోచనని కూడా తానే స్వయంగా తన శత్రువు ఎవరో ఎరగకుండానే చెప్పేసి శత్రు చేతుల్లో చిక్కేశాడు. శత్రు చేతికి చిక్కితే ముద్దు పెట్టుకుంటారా? ఉద్యోగం ఇస్తారా? నాశనం చేస్తారు, అవమానం కలిగేటట్టుగా చేస్తారు. అదే సంసోను జీవితంలో జరిగింది. సంసోనును కళ్ళు పెరికేసి గుడ్డివాణ్ణి చేసి వారు ఉన్న స్థావరంలోనే తిరుగలి విసిరేటంటి ఒక పని కత్తె కంటే హీనముగా తను చేసేశారు. దేవుని చేతిలో నీ ఉంటే బలమైన ఆయుధంగా, బాణముగా దేవుని కొరకు వాడబడతావు. నీ ఎదుట నుండి శత్రువులు నిన్ను చూస్తేనే భయపడతారు, వణుకుతారు, వెరస్తారు, పారిపోతారు.
శత్రువు చేతికి చిక్కావా? అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయావా? వాడు నిన్ను ఈ లోకములో హీనాతిహీనంగా చేసి లోకం ఎదుట నిన్ను సిగ్గుపరిచేస్తాడు. ఈ రోజున దేవుని చేతిలో ఉండాల్సిన నీవు అపవాది చేతిలోనికి వెళ్ళిపోవటం వలన నీ ఆత్మీయ స్థితి బలహీనమైపోయింది. నీవు పడిపోయావు, ఎగరలేకపోతున్నావు, సమాధానం లేకుండా ఉంటున్నావు, సంతోషం అనేది కరువైపోయింది, క్షేమం అనేది లేదు, మరణ భయం వెంటాడుతుంది. ఎప్పుడు ఎవరు కొడతారా, ఎవరు చంపుతారా, ఏం జరుగుతుందా, నా జీవితం ఏంటి, ఎట్టిపోతుంది, నేనేమై ఉన్నాననే చింతలో బ్రతుకుతా ఉన్నావు, సమాధానం లేక బ్రతుకుతా ఉన్నావు. కానీ దేవుని ఏర్పాటులో నీవు ఉండినందున దేవుడు నిన్ను చూశాడు 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 మాట్లాడుతున్నాడు. నీకు ఒక పరిష్కారాన్ని ఇస్తున్నాడు. నువ్వు తిరిగి ఎగరగలిగేటువంటి ఆలోచన నీకు చెప్పడానికి దేవుడు తన సన్నిధిలోనికి నేను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మంచి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకా నీ జీవితం ఏమైపోలేదు దేవుని బిడ్డ. నీ భవిష్యత్తునేమో నీవు ఇంకా కోల్పోలేదు. నీవు బ్రతికి ఉన్నావు అనంటే దేవుడు నీ జీవితాన్ని రూపాంతరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను తిరిగి లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ఈ రోజున నీవు గమనించాలి. లేచి నీవే నీ అంతట దావీదులాగా కొండ ఎక్కిరా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని నీవే దేవుని సదువు మొర్రపెట్టు. దేవుడు పిలుస్తున్నాడు ఎక్కిరా అని. నీవు కూడా ఈ మాట చెప్పు. నేను ఎక్కలేను ప్రభా, నేను జయించలేను ప్రభా, నేను లేవలేను ప్రభా, నన్ను లేపవా, నాకు బలం ఇవ్వవా, నన్ను ఎక్కించవా అని నీవు అడగాలి ఈ రోజున. అడగాలి ఈ రోజున నీవు దావీదులాగా ఈ కన్నీరు కార్చాలి. ప్రియ దేవుని బిడ్డ, పడిపోయిన దేవుని సేవకులారా, తిరిగి మీరు లేవనెత్తబడే సమయము, తిరిగి నీవు బలము ధరించుకునే సమయము, తిరిగి లేచి పైకి ఎగిరే సమయం ఇది. తిరిగి నీవు కోల్పోయినవి పొందుకునే సమయము, తిరిగి నీవు నూతనమైనవి ఆరంభించే సమయం ఇది. ఇప్పుడు నిర్లక్ష్యం చేసావా? ఇప్పుడు దేవుని మాటలు నిర్లక్ష్యం చేసావా? భవిష్యత్తును కూడా కోల్పోతావు. ఇప్పటి వరకు కోల్పోయిన వాడితో పాటుగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా దేవుడు దర్శించే ఈ సమయాన్ని సీరియస్గా తీసుకొని ఆయన సంబంధంలోనికి రావాల్సినదిగా, తిరిగి అంటు కట్టబడుటకు నీవే లేచి రావాల్సిన దేవుని పేట మానవ చేస్తా ఉన్నా. ఏం చేశాడు సమూయేలు అనంటే, సమూయేలుకు వ్యభిచార తలంపులు, కామపు ఆలోచనను జయించలేకపోయాడు. తన పుట్టిన దగ్గర నుంచి తన హెయిర్ కట్ చేయకూడదు, క్షౌరము చేయకూడదని దేవుడే చెప్పాడు. సంసోను పుట్టిన దగ్గర నుంచి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడు, ప్రతిష్ఠిత చేయబడినవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని కొరకు మాత్రమే నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకే పుట్టినోడు. దేవుడు అన్నాడు తన తల్లిదండ్రులతో, మీ గర్భాన ఉన్నవాడు, మీ గర్భంలో నుంచి వచ్చేటువంటి నా కుమారుడు, నాకు ప్రియుడు, నా ఉద్దేశం నెరవేర్చేటువంటి వాడు, నా కొరకు పుట్టబోతున్నాడు, నా ప్రజలను రక్షించడానికి అతనికి నేను బలాన్ని అభిషేకం ఇవ్వబోతున్నా. తనని జాగ్రత్తగా పెంచమని తన తల్లిదండ్రులకు కూడా సంసోను గర్భంలో ఉన్నప్పుడే హెచ్చరించాడు. తల్లిదండ్రులు చక్కగా ఆ విషయాలు పాటించారు. కానీ
సంసోను పుట్టిన తర్వాత కొంతకాలము ఇశ్రాయేలుకు శత్రువైన ఫిలిష్తీయులను తరిమి కొట్టి వారిని రక్షించాడు. సంసోను దేవుని ప్రజలైన ఇశ్రాయేలును ఫిలిష్తీయులైన శత్రుల చేతిలో నుంచి విడిపించడానికి, వాళ్ళ నుంచి రక్షించడానికి పిలువబడినవాడు. నీవు దేవుని ప్రజలను శత్రు చేతిలో నుంచి విడిపించడానికి, రక్షించడానికి పిలువబడినటువంటి వ్యక్తివి అని గ్రహించాలి. అయితే కొంతకాలము అట్లాగే చేసి ఇశ్రాయేలును రక్షిస్తూ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. తరువాత యవ్వనంలో ఉన్నాడు కదా, యవ్వన ప్రాయం రాగానే అమ్మాయి పిచ్చి వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు ప్రేమించడం మొదలు పెట్టాడు. ప్రేమ ప్రేమ ఈ రోజులో ప్రేమలు ఎటువంటి ప్రేమలు అని అంటే, తల్లిదండ్రులు కూడా మోసం చేసే ప్రేమలు, తనను తానే మోసం చేసుకునే ప్రేమలు, తమంతట తామే శత్రులకు అందిపుచ్చుకునే ప్రేమలు, ప్రేమించబడిన వాళ్ళ చేతే చంపించుకునేటంత తెలివి తక్కువతరమైన ప్రేమలు. ఏం చేస్తున్నారు? ప్రేమించామని చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజున ఎన్ని వింటున్నాము వార్తల్లో, యూట్యూబ్స్లో ఏమేమి జరుగుతున్నాయి? స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంది? పరిశుద్ధుడైన దేవుని యొద్దనే దొరుకుతుంది నీకు స్వచ్ఛమైన ప్రేమ. దేవుని కలిగిన వారి దగ్గర మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ కలుగుతుంది. ప్రతి ఆలోచన దేవుని యొద్ద నుంచి తెలుసుకొని ముందుకు కొనసాగపోతే అపవాది మోసం చేసేటువంటి యుగములో ఉన్నామని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకరిని ప్రేమించాడు కానీ అవన్నీ చెప్పట్లేదు. తర్వాత ఇంకొకరు ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అవన్నీ ఫెయిల్ అవుతా వచ్చాయంటే అర్థం ఏంటి? ప్రేమలు విఫలమైపోతున్నాయంటే అర్థం ఏంటి? నువ్వేదో కరెక్ట్గా లేవని, నువ్వు మంచి వ్యక్తివని ఈ అపవాదే జరగొడుతున్నాడని అనుకుంటున్నావా? నో. నీవు స్వయంగా ప్రేమించినటువంటి నీ స్వయానికి సంబంధించిన ప్రేమలని విఫలమవుతున్నాయంటే దేవుడే చెడగొడుతున్నాడు. గుర్తుంచుకో. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీ జీవితాన్ని నిలబెట్టడానికి, నీ జీవితంలో తన ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుడే సంసోను ప్రేమించిన అమ్మాయిని దూరం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రేమలో పడి ఇశ్రాయేలుని పట్టించుకోవట్లా, శత్రువు సంగతి చూడట్లా, దేవుని ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, దేవుని ఆలోచన పక్కన పెట్టేస్తున్నాడు. అంతేకాదు, దేవుడు విఫలం చేస్తున్నా కూడా ఇంకా మరొక ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి అతనిలో ఉన్న కామపు ఆలోచనలు, వ్యభిచార ఆత్మ ఎక్కడ దాకా వెళ్ళింది అని అంటే ఒక వేశ్యని ప్రేమించే దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక వ్యభిచార స్త్రీని మోహంలో పడిపోయాడు. ఆమె పేరే దెలీలా. మనందరికీ తెలుసు దెలీలా. ఆమె ఒక వేశ్య, ఆమె ఒక వ్యభిచార స్త్రీ. ఆమె ఫిలిస్తీన్ల పక్షంగా పనిచేసేటామా. ఫిలిస్తీన్ ఎవరు? ఇశ్రాయేలుకు శత్రువులు, దేవునికి విరోధంగా ప్రయత్నం చేసేవారు, దేవుని చిత్తాన్ని నాశనం చేయడానికి నియమించబడిన వారు ఫిలిస్తీన్లు. ఆ ఫిలిస్తీన్ల శత్రువులనే నాశనం చేయడానికి సంసోను పిలువబడితే, ఫిలిస్తీన్ పక్షంగా ఉన్నటువంటి పని చేస్తున్న ఆ స్త్రీని ఇతను ఎరుగకుండా, పూర్తిగా తెలుసుకోకుండా ప్రేమలో పడిపోయాడు కామపు హృదయముతోనే. కొన్నిసార్లు ఎవరిని ప్రేమిస్తున్నామో, ఏం చేస్తున్నామో ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటారు. అయితే ఏం జరిగింది చెప్పనా? ఆమె ఎందుకు తనను ప్రేమిస్తుంది అని అంటే,
ఈ సంసోను బలవంతుడని ఫిలిస్తీయులకు తెలుసు. సంసోనును ఫిలిస్తీయులు ఎదిరించలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. సంసోను ఉంటే ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీయులు వెళ్ళలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. శత్రు ఆటలు కొనసాగటంలా ఇశ్రాయేలును ఏమైనా చేయాలంటే సంసోను అడ్డుగా ఉన్నాడు ఫిలిస్తీయులకు. అయితే ఇశ్రాయేలును ఓడించడానికి, ఇశ్రాయేలును నాశనం చేయడానికి అడ్డుగా ఉన్న ఈ సంసోను అడ్డు తొలగించుకోవాలని ఫిలిస్తీయులు యత్నము చేశారు. అయితే ఈ శత్రుల ఆలోచన సంసోను గ్రహించారు. ఈ యొక్క సంసోను ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలా. అయితే ఏం జరిగింది అనంటే, ఆమెలో ప్రేమగా ఉంటూ ఉండగా ఆమె సాతాను ఆలోచన, చెడు ఆలోచన, శత్రు ప్రణాళికలు నెరవేర్చడానికి, సంసోను నాశనం చేసి ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేయడానికి పంపబడిన వ్యక్తి కదా. తన ఆలోచన ఏమి సంసోనుకి చెప్పకుండా సంసోను అనుదినము శోధిస్తుందంట. తనతో ప్రేమగా ఉంటున్నట్టుగా నటించి ప్రేమించే వాళ్ళారా, ఈ యొక్క లోక ప్రేమంతా నటన 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 నటన. యవనస్తులారా, మీరు ప్రేమించుచున్నారంటే తొట్టిని పోవటానికి అదే సరైన మార్గము. అపవాది నియమించుకున్న మార్గము, అపవాది చెడు ప్రణాళిక ద్వారా నెరవేర్చుకోవడానికి నిన్ను ప్రేమలో పడేటట్టుగా చేస్తున్నాడు. గ్రహించి ఈ రోజున సాతాను యొక్క తంత్రాలు ఎరిగిన వారముగా మనం ఉండాలి. కానీ మనకు దేవుడు చెప్పిన రహస్యాలు సాతానికి మనమే చేరవేసే స్థితిలో మనం ఉండకూడదు. సంసోను ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆమె శోధిస్తుంది ప్రతిరోజు, నీ బలం ఎక్కడుంది, నువ్వు శత్రువులను జయించడానికి కారణం ఏంటి, నీ బలమేంటి, నీ బలమేంటి, ఆ బలం ఎక్కడుంది, ఏం చేస్తే పోతుంది అడుగుతుంటే సంసోను మొదట్లో కొన్ని దినాలు చెప్పలా, ఏవేవో చెప్పాడు, రహస్యం చెప్పలా. ఎందుకు? సంసోను తన కలిగి ఉన్న బలము తన జుట్టులో ఉన్నదని దేవుడు చెప్పాడు. ఇది ఎవ్వరికి తెలియకూడదు అని కూడా చెప్పాడు. కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్తే రహస్యంగా దాచి ఉంచాల్సిందే. దేవుడు మనతో చెప్పిన ప్రతి రహస్యము కూడా ఎవ్వరికి చెప్పకూడదు. నీ ఎదుట పైకి ఆత్మీయులని చెప్పబడుతున్న వారికి కూడా చెప్పకూడదు. సందర్భం వచ్చింది కదా, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కూడా బైబిల్లో రాయబడిన మాట, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని దేవుడు చెప్పారు? రహస్యముగా చేయాలని దేవుడు చెప్పారు ఉపవాస ప్రార్థన గురించి. మత్తయి సువార్తలో చూస్తే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఉపవాస ప్రార్థన అనేది రహస్యముగా మనము దేవుని సన్నిధిలోనే చేయాల్సిన విషయం. అంతేకాదు, ఉపవాసిస్తున్నామంటే ఒక పండగలాగా దేవునితో మనం గడపాలి. ఒక ఆనందం, దేవునితో నేను ఏకాంతంగా గడుపుతున్నాను. దేవునికి నాకు మధ్య ఎవ్వరు ఉండకూడదు, దేవునికి నాకు మధ్య ఏ రహస్యం ఉండకూడదు, దేవునికి ఇచ్చే సమయాన్ని వేరేది చేయకూడదు. నేను శారీరకంగా నన్ను నేను దేవునికి త్యాగం చేసుకొని మరి కడుపు కాల్చుకొని దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెడతాను, ఏకాంతంగా కనిపెడతాను అనే ఆలోచనలకు రావాలి. అంతేకాదు, యేసయ్య స్వయంగా చెప్పాడు కదా, నువ్వు ఉపవసించి ప్రార్థన చేయనప్పుడు నువ్వు తలంటుకొని శుభ్రంగా స్నానం చేసి నీటిగా ఉండి సంతోషంగా అగుపడు. మనుషుల ఎదుట కూడా ఉపవాసిస్తున్నామని, నేను ఉపవాసం తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ కాదు, ఉపవాసం ఉన్నానని చెప్పి మనుషుల ఎదుట నేసిలిపోయినట్టుగా ఉండటం కాదు. నీ ఉపవసించినది నీ ఎదుట నీ చుట్టూ ఉన్న వారు కూడా ఎరుగని రీతిలో, గ్రహించలేని రీతిలో నువ్వు అట్టి రీతిగా జీవించాలి అని దేవుని వాక్యంలో రాయబడినది. ఇప్పుడు నువ్వు చేసే ఉపవాసము ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హీనంగా కనపడాల్సిన అవసరము లేదు. నీ ఎదుట మాత్రమే నీ స్థితి దేవుని ఎదుట కనిపించాలి. దేవుని ఎదుటే నీ స్థితి, నీ దీనత్వం,
నువ్వు కరిగిపోతున్న స్థితి, నీ కన్నీరు, శారీరకంగా నువ్వు కృషించిపోతున్నది దేవుడే చూడాలి. దేవుని యొక్క కనపరుచుకో. అంతేకాదు, చెడు ప్రణాళిక అని అంటే దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన ప్రణాళిక, అది సాతాను చేసేది. అయితే ఏం జరిగిందనంటే, ఒకానొక రోజున ఆ దెలీలా అనే స్త్రీ విసిగిస్తూ శోధిస్తూ ఉన్నప్పుడు, ఆమెతో ప్రేమ కొంటారు కదా, ఆమె ఎక్కడ దూరం అయిపోతుందేననే ఆలోచనతో తన సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు. తన బలం ఎక్కడుందో, నేను పుట్టిన దగ్గర నుంచి క్షౌరం చేయించుకోలేదు, క్షౌరము చేస్తే చాలు దేవుడు నాకు ఇచ్చిన అభిషేకము బలము పోతుంది, అప్పుడు నేను అందరిలాగే సాధారణమైన వ్యక్తిగా అయిపోతాను. చెప్పకూడని రహస్యము చెప్పకూడని వ్యక్తులకు చెప్పేశారు. సాతాను యొక్క తంత్రాలు మనం గ్రహించాలి. సాతాను యొక్క రహస్యాలు మనం తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో గడుపుతారంటే, ఈ సంసోను దేవుని రహస్యాలన్నీ చెప్పడానికి సాతాను దగ్గరికి వెళ్ళి గడుపుతున్నాడు. సాతాను కలిగి ఉన్న ప్రజలతో సహవాసం చేస్తున్నాడు. మైండ్ పోయింది సంసోనికి. దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవునితో సంబంధాన్ని కోల్పోవటం ద్వారా. అప్పుడు ఏం జరిగిందనంటే, ఒక రోజున అతను నిద్రపోతూ ఉండగా దెలీలా తన బలం ఎక్కడ ఉందో ఆ రహస్యం కలిగినటువంటి ఆ జుట్టంతా కట్ చేసేసింది. అతను నిద్రపోయిన తర్వాత. అందుకే ఓ ఆత్మీయులారా, సేవకులారా, మెలకుగా ఉండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అపవాది నిన్ను మోసగించకున్నట్లుగా నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఈ సమయం నీ మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సిన సమయము. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, జుట్టు కట్ చేసినప్పుడు తన బలాన్ని కోల్పోయి మామూలు వ్యక్తిలాగా నిద్రపోతా ఉన్నాడు. దెలీలా చెక్ చేయటం కోసం సంసోను లేపుతుంది. సంసోనా లే, నీ శత్రులైన ఫిలిష్తీయులు నీ మీదకి వస్తున్నారు, నీ జయించడానికి, యుద్ధం చేయటానికి అని అనగానే, ఆహా, నేను వీరుణ్ణి, శూరుణ్ణి, బలవంతుణ్ణి, ఇప్పటిదాకా వారు నా మీదకి వచ్చినా నేను వారిని కాట ఆడుకున్నాను, జయించాను అనే ఉద్దేశంతోనే తన బలముందని విరచిమ్ముకుందామని పైకి లేచేటప్పటికి తనకి మొదట్లో ఉన్న బలము లేదు, ముందున్న అభిషేకము లేదు, ముందు ఉన్న దేవుని యొక్క కృప లేదు. మొత్తము దేవుని బలం కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. దేవుని కృప అతన్ని విడిచి వెళ్ళిపోయింది, దేవుని యొక్క అభిషేకం అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమి చేయలేని నిస్సహాయకుడుగా, బలహీనుడుగా వచ్చిన ఫిలిష్తీయులైన శత్రువులకు తను అప్పగించుకోవాల్సి వచ్చింది. ఆ తన శత్రువు ఎప్పుడెప్పుడు దొరుకుతాడని ఆకలి ఎదురు చూస్తున్న ఆ శత్రువులు సంసోను పట్టుకొని నున్నగా గుండి చేసేసారు. తన కనుగుడ్లు 2 పెరిగి వేసేసాడు. తన స్థావరంలో ఉన్నటువంటి తిరగలి విసరటానికి తన్ని పనిలో పెట్టేశాడు. ఆ సమయంలో దిక్కులేని వాడై, అనాథగా, శత్రు చేతులు తనంతట తన చిక్కుకొని పోయి, దేవునికి దూరమై, బలహీనుడై, చచ్చబడిపోయినోడై, చావలేక బ్రతుకుతూ తిరగలి విసురుతూ ఉన్నాడు. అయితే తను అలాగే ఉండిపోలేదు చివరి దాకా. బలం పోయిందని తెలుసు, శత్రువు యొక్క స్థావరంలో ఉన్నాడని తెలుసు, శత్రువు చేతులు చిక్కుకొని పోయాడని తెలుసు, దేవుడు దూరం అయిపోయాడని అర్థమైపోయింది. అయినా దేవుని యొక్క హృదయం తెలుసుకున్నవాడుగా, దేవుడు మంచి దేవుడని ఎరిగి ఉన్న సంసోనుగా, చివరి ఛాన్స్ కొరకు, చివరి అవకాశం కొరకు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడతా ఉన్నాడు. 2వ న్యాయాధిపతుల గ్రంథము 28:30 వచనం చదివితే సంసోను ఏ స్థితిలోకి వచ్చాడో అర్థమైపోతుంది.
న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఈ 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతాము మనము. Then Samson called to the Lord and said, "O Lord God, please remember me and please strengthen me only this once, O God, that I may be avenged on the Philistines for my 2 eyes." హల్లెలూయా. సంసోను ఏం చేస్తున్నాడు? దేవునికి మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెట్టమంటే ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి స్థితిలోకి వచ్చాడు. దేవునికి మరింతగా దగ్గరకు వచ్చాడు. ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతం ఉన్నాడు. శత్రువుల చెరలో ఉండి మొర్ర పెడుతున్నాడు. బలమంతా పోయినా మొర్ర పెడుతున్నాడు. ఒక్క ఛాన్స్ దేవా, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. నేనే మోసగించబడ్డాను, నేనే నీకు అవమానాన్ని తీసుకువచ్చాను, నీ చిత్తము నెరవేర్చడానికి పుట్టిన నేనే శత్రుల ప్రణాళిక నెరవేర్చేటువంటి దారిలోకి వచ్చేసాను. నన్ను క్షమించని తను తాను దేవుని యొక్క పశ్చాత్తాపడుతూ పాపాలు ఒప్పుకుంటూ నా పట్ల నువ్వు నెరవేర్చాలని ఆశించిన ఉద్దేశము ఫిలిష్తీయులందరినీ, శత్రులందరినీ నాశనం చేయడానికి, వారి చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. తిరిగి నీ అభిషేకము నాకు దయచే, తిరిగి నీ బలము నాకు దయచే, నీ బలమును నాకు ధరింపచ్చే. నేను తొట్టిల్లిపోయాను, నన్ను తిరిగి లేవనెత్తు ప్రభువా. నీ ఉద్దేశము నెరవేర్చడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా అని మొర్ర పెడితే, ఏడుస్తూ ఉంటే దేవుడు చేసిన కార్యము చదువుదాం. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దాన్ని కుడి చేతను, ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్తయోలుకును మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానవ సమాధిని అతను పాతి పెట్టి. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే కన్నీరు కార్చి చెరలో ఉండి దేవుడు కృప దూరమైందని తెలిసినా, బలము పోయిందని తెలిసినా, ఒక్క ఛాన్స్ కొరకు దేవునికి సంసోను మొరపెట్టాడు, ఏడ్చాడు. నువ్వు తెలిసి తప్పు చేసినా, తెలిసి అంత కోల్పోయినా, దేవుడు మంచోడని, ఆయన కృప ఇంకా నీ మీద ఉన్నదని, నీ పట్ల ఉద్దేశం నెరవేర్చబడాలనే ఉద్దేశం నీవు కలిగిన వాడవై ఉంటే, దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశ కలిగి ఒక్క ఛాన్స్ ఇవ్వమని నీవు పడిన స్థితిలో ఉండి సంస్థలాగా మొర్ర పెడితే, ఏడిస్తే, ఉపవసించి ఉన్నత పర్వతం ఎక్కే అనుభవానికి వస్తే, ఏ చెరలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత పడిపోయినా, నా దేవుడు సంసోనికి ఇచ్చినట్టుగా నీకు ఛాన్స్ ఇచ్చి నేను లేవనెత్తి, ఏ శత్రుల చేతిలో చిక్కిపోయావో, ఏ శత్రు చేతను మోసగించబడ్డావో, ఏ శత్రువు నీవన్నీ దోచుకున్నాడో, అదే శత్రులను నీవు ఓడించేటట్టుగా, నీవు మోసగించేటట్టుగా, వారిని నాశనం చేసేటట్టుగా, దేవుని చిత్తం నీ ద్వారా మరలా నెరవేర్చబడేటట్టుగా కోల్పోయిన బలమును నీకు దేవుడు ఇస్తాడు. కోల్పోయిన వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తాడు. నూతన బలమును ఇస్తాడు. అదే కదా యెషయా 40:31లో, బాలులు సమస్యలు అలసిపోతారు, యవ్వనులు తొట్టిల్లిపోతారు, దేవుని బిడ్డలు కొన్నిసార్లు సమస్యలు శక్తిహీనులు అవుతారు. బట్ యెహోవా కొరకు కనిపెడితే, నా యొద్దకు వచ్చి కనిపెడితే నూతన బలము పొందుకుంటారని దేవుడు చెప్పాడు. పొందుకోవటమే కాదు, పక్షిరాజు అని, పక్షిరాజు తిరిగి యవ్వనం ఎలా పొందుకొని బలాన్ని పొందుకుంటుందో, తిరిగి మరలా ఆకాశ గగనాలకు ఎలా ఎగరగలుగుతుందో, ఎలా మరలా అలసిపోకుండా పరిగెత్తగలిగి నడవగలుగుతుందో ముందుకి,
అట్టి కృపను తిరిగి మళ్ళానికి ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. పక్షిరాజు 70 సంవత్సరాల ఆయుష్, 40 సంవత్సరాలకి తన బలం పోగొట్టుకొని ముసలిదైపోతుంది, పైకి ఎగరలేదు. పక్షులన్నిట్లో పక్షిరాజు, అది ఒక రాజు. ఎందుకంటే ఆకాశ గగనాల్లో ఎగరగలిగే ఒకే ఒక పక్షి గ్రద్ద, అందుకే అది పక్షి రాజు, రాజు లక్షణాలు కలిగినది. అయితే 30 సంవత్సరాలకి అదంతా పక్షి రాజు అయినా బలహీనమైపోతుంది, ఎగరలేని స్థితిలోకి వచ్చింది. కానీ దానికి ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. పక్షులన్నిటిలో అది ఒంటరిగా ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయి తనకు బలం లేకుండా చేస్తున్న తన బరువైన వెంట్రుకలను ముక్కిని తనంతట తానే పెరికి వేసుకొని గాయపరుచుకొని రక్తము కారుతున్నా సరే తన మీద ఉన్నవన్నీ తొలగించుకొని కొంతకాలము, దాదాపుగా కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు ఆ శిఖరాగ్రం మీదే గాయాలతో రక్తం కారుతున్న స్థితిలో అలాగే దేవుని కృప కోసం, తిరిగి బలం పొందుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఎందుకంటే అలా అవన్నీ పెరిగి వేసుకొని కొంతకాలం కనిపెడితే ఆ పక్షికి మరలా మొదట్లో ఉన్నటువంటి బలమును దేవుడు ఇస్తాడు. మొదట్లో ఎగిరినట్లుగా 70 సంవత్సరాల వరకు, అనగా మరొక 30 సంవత్సరాలు ఆకాశ గగనాన ఎగిరేటువంటి శక్తిని తిరిగి అది పొందుకుంటుంది. అయితే తిరిగి బలము పొందుకునే లోపు అది ఒక యజ్ఞం చేస్తుంది. అది కూడా ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా, ఒంటరిగా ఏకాంతముగా కోల్పోయిన ఆ యొక్క వెంట్రుకలు, ఆ ముక్కు తిరిగి మొలిచేటంత వరకు ఎదురు చూస్తా ఉంటుంది. కష్టమే, కానీ ఎదురు చూస్తుంది తిరిగి బలము పొందుకోవటం కొరకు. సంసోను కూడా దేవుని సన్నిధిలో బలము పొందుట కొరకు కన్నీరు కాచినప్పుడు మరలా కోల్పోయిన వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. అలాగే తిరిగి దేవుని అభిషేకము, దేవుని బలము అతడు పొందుకున్నాడు. అప్పుడు శత్రులందరినీ ఆ యొక్క 2 స్తంభాలు పట్టుకొని కదిలించినప్పుడు బలముతో ఆ గుడారంలో, గుడిలో ఉన్నటువంటి శత్రులందరూ, ఫిలిస్తీన్లందరూ మరణించారు. గొప్ప సంగతి ఏంటో తెలుసా? మొదట ఉండిన అభిషేక బలముతో ఫిలిస్తీన్లను జయించాడు, ఓడించాడు. అయితే తిరిగి బలము పొందుకున్న తర్వాత తన బ్రతుకు కాలమంతా కూడా చంపలేనంత మంది శత్రువులను తన మరణకాలంలో ఒకేసారి జయించాడు. అంత బలము తిరిగి దేవుడు సంసోనుకు దయచేశాడు, తిరిగి దేవుని యొద్దకు వచ్చి కన్నీరు కార్చినప్పుడు. అయితే ఒక్క పొరపాటు, నేను కూడా చనిపోతానని అడిగాడు కాబట్టి మరణం సంభవించింది. నీవు అట్లేమనుకో అవసరం లేదు. తిరిగి నాకు బలం ఇవ్వు, తిరిగి నన్ను లేవనెత్తు, కోల్పోయినవని నాకు ఇవ్వు ప్రభా, నీ కొరకు బ్రతుకుతా, నీ చిత్తము నెరవేర్చిన కొరకు జీవిస్తానని చెప్పు. నీకు ఆయుష్ను పొడిగించి దీర్ఘాయునిచ్చి దేవుని చిత్తం నీ ద్వారా అన్ని విషయాలు నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా, ఈ దేవుని మాటలను వ్యర్థపరచకుండా, ఆ ఏముంది అని గతంలో లాగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చెవిని పెట్టు, గ్రహించు, గమనము కలిగి ఉండు. ఈ సమయం పోతే మరలా నీకు అవకాశం వస్తుంది అని మాత్రము నువ్వు అనుకోవద్దు. వెర్రిగా నాకేముందిలే, నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానుడని అనుకోవద్దు. ఈ మాట నేను హెచ్చరిస్తున్నాయి, నేను గర్తిస్తున్నాయి, నీకు జ్ఞానమును బోధించిన కొరకు, తిరిగి దేవుని యొద్దకు వచ్చిన కొరకు మాత్రమే నన్ను గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరిచి ముద్రించి, దేవుడు ఏదైతే పిలుపునిస్తున్నాడో ఆ పిలుపులోనికి వచ్చి ఆ దైవికమైన సన్నిధిని అనుభవిస్తూ దేవుని కొరకు మన ముందుకు పరిగెత్తడానికి పరిశుద్ధాత్మ సహాయం కలుగునుగాక. దేవుని యొక్క కృప కలుగునుగాక. ఆత్మ బలము పొందుకొందునుగాక ఇస్తున్నాము. ఆమేన్.
ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దామా? స్తోత్రం. హలమ శదర ధరల మమ్మ మరి కషందర. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన బంగారు పాదలు కొందనాలు నాయన. ఇప్పటి వరకు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి దాన్ని బట్టదు మేమంటే మీకు ఎంత ప్రేమ ప్రభా. మా అంతటా మేము కొని తెచ్చుకున్నటువంటి సమస్యలు చిక్కుకొని పోయినా మమ్మల్ని చూస్తూ ఉండలేక మమ్మల్ని లేవనెత్తి బలపరచాలని, మేము నీవు అనుగ్రహించే దీవెని పొందుకోవాలని ఇష్టపడుతూ మాట్లాడినందుకు వందనాలు. మా దోషాలను మన్నించండి. పశ్చాత్తాపడుతున్నాము మా దోషాలను బట్టి, మా వెలితనాన్ని బట్టి, మా సొంత జ్ఞానాన్ని, స్వనీతి, అహంకార గర్వాన్ని బట్టి మేము పశ్చాత్తాపడుతున్నామయ్యా. మీ చిత్తాన్ని, మీ వాక్యాన్ని, మీ మాటని, మీ గద్దింపు నిర్లక్ష్యం చేసినందుకు మేము పశ్చాత్తాపడుతున్నాం. క్షమించు, క్షమించు నా స్వామి, క్షమించు. క్షమించకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు నేను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు పాపములు ఒప్పుకుంటే, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే, సంసోరులాగా నువ్వు తెలిసి పాపము చేస్తే నీకు క్షమించబోతున్నాడు, నీకు క్షమాపణ ప్రసాదించబోతున్నాడు. మరెన్నడూ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని నేను ముందుకు నడిపించబోతున్నాడు. అలాగే మొదట చెప్పిన రీతిగా నీకు శత్రుకు మించిన జ్ఞానం ఇచ్చి నీ మీద శత్రు చేసిన ప్రయత్నాన్ని వ్యర్థం చేయటానికి నిన్ను అలాగే నీ పక్షంగా కొందరు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువా, నీ ఉన్నత పర్వతం ఎక్కి ఉపవసించి ప్రార్థించి నీతో గడిపే సమయంలోనికి ఎందరైతే రావడానికి ప్రేరేపించబడుతున్నారో, నడిపింపుని కలిగి ఉన్నారో వాళ్ళందరి మీద నీ కృప కుమ్మరించబడును గాక. వాళ్ళందరినీ వాక్యానుసారంగా జీవించిన కృప కలుగును గాక. ఎవరైతే ఉపవాసులు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ శక్తి కలుగును గాక, నీ దయ కలుగును గాక. ఈ మాటలని మా హృదయాలు స్థిరపరిచి ఏదైతే ఉద్దేశించామని మా అందరిలో నెరవేర్చుకొని మహిమ పొందుకోమని, దుష్టుని క్రియలు వాడి కార్యాలు లయపరచమని నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.